హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆల్ క్లాసెస్కి సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటినీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా 6th క్లాస్ యూనిట్ 3 నర్చరింగ్ నేచర్ నుంచి పోమ్ వాట్ ఏ బర్డ్ థాట్, ఒక పక్షి యొక్క ఆలోచనలు ఎలా ఆలోచించింది అనే దాని గురించి ఒక మంచి పోమ్ ఉంది. దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెసన్ కంటే ముందు యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్ us రీడ్. I lived first in a little house and lived there very well. I thought the world was small and round and made of pale blue shell. ఒక పక్షి ఇలా ఆలోచిస్తూ ఉందన్నమాట. ఐ లివ్డ్ ఫస్ట్ ఇన్ ఏ లిటిల్ హౌస్, నేను మొదట్లో ఒక చిన్న ఇంట్లో ఉండేదాన్ని. అండ్ లివ్డ్ దేర్ వెరీ వెల్, చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాను అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఐ థాట్ ద వరల్డ్ వాస్ స్మాల్ అండ్ రౌండ్, అప్పుడు నాకేమనిపించిందంటే ప్రపంచం చాలా చిన్నది, చాలా రౌండ్గా ఉంది అని అనుకున్నాను. అండ్ మేడ్ ఆఫ్ పేల్ బ్లూ షెల్, అది ఎలా ఉందంటే చాలా సున్నితంగా ఉండే ఒక బ్లూ షెల్, అంటే ఒక ఎగ్ అనమాట. ఈ బర్డ్ పెట్టినటువంటి ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ లోపల ఉన్నప్పుడు అది ఎలా ఫీల్ అవుతుంది అని మొదట్లో ఏమనుకోనింది, ఆ ఎగ్నే తన హోమ్ అనుకోనింది, చిన్న హౌస్ అనుకోనింది దాన్ని. ఆ బ్లూ షెల్, ఆ పెంకులు ఉంటాయి కదా, బ్లూ కలర్డ్ ఎగ్, బర్డ్స్ పెట్టేటివి. సో అందులో ఉన్నప్పుడు దాన్ని ఒక ఇల్లు అనుకోనింది, అదే కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది అని అనుకోనింది అనమాట ఆ పక్షి. దాని తర్వాత ఆ ఎగ్ నుంచి బయటకు వచ్చినాక ఐ లివ్ నెక్స్ట్ ఇన్ ఏ లిటిల్ నెస్ట్ నార్ నీడెడ్ ఎనీ అదర్. ఐ థాట్ ద వరల్డ్ వాజ్ మేడ్ ఆఫ్ స్ట్రా అండ్ నెసిల్డ్ బై మై మదర్. సో సెకండ్, ఐ లివ్ నెక్స్ట్ ఇన్ ఏ లిటిల్ నెస్ట్, ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చినాక ఎక్కడ ఉందంటే ఒక చిన్న నెస్ట్లో ఉంది, చిన్న గూడులో. నార్ నీడెడ్ ఎనీ అదర్, అది తప్ప ఇంకే హౌస్ వద్దు అని ఫీల్ అవుతా ఉంది, ఎందుకంటే అది చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందన్నమాట దానికి. ఐ థాట్ ద వరల్డ్ వాజ్ మేడ్ ఆఫ్ స్ట్రా, అప్పుడు ఏమనుకునిందంట, ఈ ప్రపంచం దేంతో తయారు చేశారంట, ఒక స్ట్రాతో. స్ట్రా అంటే ఈ పుల్లలు ఉంటాయి కదా, గడ్డి పరకలు, ఈ పూచిక పుల్లలు, వాటితో తయారు చేసి ఉంటారు కదా నెస్ట్ని. అండ్ నెస్టిల్డ్ బై మై మదర్, అండ్ నెజిల్డ్ బై మై మదర్, ఎవరు ఆ గూడుని తయారు చేసింది, వాళ్ళ మదర్. సో అప్పుడు ఏమనుకోనింది, ఆ గూడే తన ప్రపంచం అనుకోనింది. ఆ ప్రపంచం దేంతో తయారు చేశారని అనిపించిందంట, ఒక స్ట్రాలు అన్నీ యూజ్ చేసి గడ్డి పరకలతో తయారు చేశారు అని అనుకోనింది ఆ పక్షి. ఫస్ట్లో ఆ ఎగ్గే తన ప్రపంచం అనుకోనింది, తన ఇల్లు అని. సెకండ్ నెస్ట్, దాని తర్వాత థర్డ్ చూడండి, వన్ డే ఐ ఫ్లటెడ్ ఫ్రమ్ మై నెస్ట్, ఒకరోజు ఇంకా రెక్కలు వచ్చినాక ఎగిరి బయటికి వెళ్ళింది అనమాట తన నెస్ట్ నుంచి. టు సీ వాట్ ఐ కుడ్ ఫైండ్, ఏం కనిపిస్తుందా అని చెప్పి తెలుసుకోవడానికి. ఐ సెట్ ద వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ లీవ్స్, ఐ హ్యావ్ బీన్ వెరీ బ్లైండ్. సో ఏమనుకునింది, ఈ ప్రపంచం అంతా ఆకులతో తయారు చేశారేమో అని చెప్పి అనుకునింది అనమాట. ఇన్నాళ్ళు బ్లైండ్గా అది ఆ గుడ్డే తన ప్రపంచము, లేదా ఆ నెస్ట్ మాత్రమే తన ఇల్లు అనుకున్న ఆ పక్షికి బయటికి వచ్చి ఎగిరిన తర్వాత కనిపించింది పెద్ద పెద్ద చెట్లన్నీ కనిపించినాయి. సో అప్పుడు ఆ చెట్లను చూసి ప్రపంచం అంతా లీవ్స్తో తయారు చేశారు అని అనుకునింది అనమాట. అట్ లెంత్ ఐ ఫ్లూ బియాండ్ ద ట్రీ, ఈసారి ఆ చెట్టును కూడా దాటి ఎగిరింది, ఇంకా కొంచెం పైకి, ఇంకొంచెం బయటకి, ఆ చెట్టు నుంచి బయటకు వచ్చింది. క్వైట్ ఫిట్ ఫర్ గ్రోన్ అప్ లేబర్స్, సో ఇప్పుడు పని చేయడం స్టార్ట్ చేయాలి కదా తను కూడా, అంటే ఒక లేబర్ లాగా, గ్రోన్ అప్ లేబర్స్ అనమాట. పెరిగిన వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటూ పని చేయడానికి బయటకు వచ్చినప్పుడు, ఆ చెట్టును దాటి బయటకు వచ్చినప్పుడు తనకు అనిపించింది, ఐ డోంట్ నో హౌ ద వరల్డ్ ఈస్ మేడ్. స్టార్టింగ్లో వరల్డ్ దేంతో తయారు చేశారనిపించింది, ఒక బ్లూ షెల్. సెకండ్ నెస్ట్. థర్డ్ది వచ్చేసరికి తనకి ఇంకా అర్థం కాలేదన్నమాట, ప్రపంచం దేంతో తయారు చేశారో తనకి తెలియలేదు. అండ్ నీదర్ డూ మై నేబర్స్, తనకు మాత్రమే కాదు ఇంకెవ్వరికి తెలియదు అని. ఈ వరల్డ్ అనేది అదొక మిస్టరీ, ఆ మిస్టరీ తనకు తెలియదు అనమాట. సో మనం స్టార్టింగ్లో ఆ పక్షికి ఆ బ్లూ షెల్లే వరల్డ్, అంటే బ్లూ షెల్తో తయారు చేశారనిపించింది ఆ వరల్డ్. సెకండ్ నెస్ట్తో, అంటే ఆ స్ట్రాస్ యూజ్ చేసి ఆ నెస్ట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీ, ఆ లీవ్స్తో తయారు చేశారు. ఆ తర్వాత చివరిలో దేంతో తయారు చేశారో తెలియదు అని అనిపిస్తూ ఉంది, అంటే మిస్టరీ అనమాట అది. బాగుంది కదా ఇట్లా, అంటే ఉండాల్సిన ప్లేస్ నుంచి ఇంకా బయటకు వచ్చినప్పుడు అనమాట తనకు ఎలా తెలిసింది అదంతా అని. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.